హమ్మయ్య! సండే వచ్చిందంటే హాలిడే అండి. సో, హమ్మయ్య! హాలిడే అనుకోవడమే తప్పించి, ఆ డే హాలిడే ఉండదండి. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఏ స్పెషల్ చేస్తున్నావు? అని పిల్లలు అడుగుతూనే ఉంటారు కదండీ! పిల్లలు అడిగినప్పుడు మనం కంపల్సరీ చేసి పెట్టాల్సిందే. సో, నేను ఈరోజు బోన్‌లెస్ ఫిష్ ఫ్రైని చేసి పెట్టాలనుకున్నాను. సో, బోన్‌లెస్ ఫిష్‌ని నేను ఇలాగా ఇంటికి తెచ్చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలాగా కట్ చేసిన ఈ పీసెస్‌లో మనకి మసాలాలు ఏం కావాలో చూసేసేయండి. ఇలాగ శుభ్రంగా బాగా కడిగేసిన బోన్‌లెస్ ఫిష్‌ని ఈ విధంగా ముక్కలుగా చేసేసుకున్నాను. ఈ ఫిష్ వచ్చేసి తిలాపి అండి. తిలాపి ఫిష్ మనకి బోన్‌లెస్‌గా మనకి బయట మార్కెట్‌లో దొరుకుతాయి. సో, ఇలాగా కడిగేసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాను పీసెస్‌గా చేసి. ఆ తర్వాత 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారాన్ని వేసేసుకున్నాను. దీంట్లో కొత్తిమీర కాడలని ఈ విధంగా చిన్నగా పీసెస్‌గా కట్ చేసేసుకోండి. ఈ కొత్తిమీర కాడలు వేయడం వల్ల టేస్టీగా అవుతుంది ఫిష్ ఫ్రై. కొన్ని పచ్చిమిరపకాయలన్నీ ఇలాగ చాప్ చేసి వేసేసుకొని, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలా, అలాగే అజినోమోటో ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. తర్వాత చిల్లీ వినీగర్ ఒక స్పూన్, సోయా సాస్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలాగా మసాలా పేస్ట్ని రెడీ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసిన మసాలా పేస్ట్ని మనము ఫిష్ పీసెస్ మీద వేసేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు మనము కలిపేసుకోవాలి. ఈ విధంగా మసాలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ అయ్యే వరకు పక్కకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ అయిన ఫిష్ని డీప్ ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఎయిర్ ఫ్రై ఉంటే ఎయిర్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చండి. సో, నేను డీప్ ఆయిల్ ఫ్రై చేశాను ఈ ఫిష్ ఫ్రైని. ఈ విధంగా ఫ్రై చేసిన ఫిష్ ఫ్రై హాయిగా పప్పుచారుతో లేదంటే చారుతో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. సండే వచ్చిందంటే మనకి చాలా విధాల నాన్ వెజెస్ చేసి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంబినేషన్ కావాలి అంటుంటారు. సో, ప్రతిసారి ఏదో ఒకటి వెరైటీగా పిల్లలకి చేసి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. సో, అలాగా ఈ కాంబినేషన్‌గా బోన్‌లెస్ ఫిష్‌ని తెచ్చి ఈ విధంగా నేను చూపించిన రెసిపీగా మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. బోన్‌లెస్ ఫిష్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.